సీఎం విషయంలో ఇంకా ఉత్కంఠ విడలేదు. కేరళంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ కూటమి 140 సీట్లకు గాను 102 సీట్లు గెలుచుకుంది. సీఎం పదవి కోసం కాంగ్రెస్ నేతలు కేసీ వేణుగోపాల్, వీడి సతీశన్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితల మధ్య పోటీ నెలకొంది. ముగ్గురు ముఖ్య నేతలే కావడంతో వీరిలో ఎవరిని సీఎం చేయాలనే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎంపీలు, మిత్రపక్షాలతో ఏఐసీసీ పరిశీలకులు చర్చలు జరిపి అధిష్టానానికి నివేదిక ఇచ్చారు. అయితే ఈ నివేదిక వచ్చిన తర్వాత ముగ్గురితో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. దీంతో ఎవరిని సీఎం చేస్తారనే ఉత్కంఠ మరింత పెరిగింది. అయితే పార్టీ అగ్రనాయకుల ఆశీస్సుల కోసం నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు. పలు రాష్ట్రాల ఎన్నికలు దిగ్విజయంగా నిర్వహించారు. కాంగ్రెస్ ముఖ్య నేతలతో పరిచయాలు ఉన్నాయి. కేరళం సీఎం ఎంపికపై పరిశీలన కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత కేసీ వేణుగోపాల్ రాహుల్ గాంధీని కలిశారనే వార్తలు ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 80% మంది ఆయన వైపే మొగ్గు చూపినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఆయనతో పాటు వీడి సతీశన్, రమేష్ చెన్నితల పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి. ప్రజల్లో ఇద్దరికీ మద్దతు ఉంది. వీడి సతీశన్ కి రూరల్ ఓటు బ్యాంక్ మద్దతు గట్టిగా ఉండడంతో వీడి సతీశన్ ను సీఎం చేయాలనే డిమాండ్ కూడా బలంగానే వినిపిస్తోంది. ఇటు కాంగ్రెస్ మిత్రపక్షమైన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సతీశన్ కు బహిరంగంగానే మద్దతు పలికింది. రమేష్ చెన్నితల సోనియా గాంధీకి సన్నిహితుడు కూడా. గతంలో సీనియారిటీని పక్కన పెట్టి సీఎం పదవి త్యాగం చేశారనే సింపతి ఉంది. అందుకే ఈసారి ఖచ్చితంగా ఆయనకి అవకాశం ఇవ్వాలని ఆయన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఇక సీఎం పదవి కోసం ముఖ్య నేతలు చేస్తున్న ప్రయత్నాలన్నీ రాహుల్ గాంధీ తప్పుపట్టారు. ఇలాంటి లాబీయింగ్లతో పార్టీలకి నష్టం జరుగుతుందని హెచ్చరించినట్లుగా సమాచారం. ఈ అంశంపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీనా దాస్ మున్షి మాట్లాడుతూ అతి త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామన్నారు.